నమశంకరాయ. ఆదివారము అమావాస్య 14వ తారీఖు అనగా చతుర్దశి మధ్యాహ్నం 12:16 వరకు ఉంది. తదనంతరం అమావాస్య ప్రవేశించింది. ఆ రోజంతా కూడాను రోహిణి నక్షత్రం ఉంది. అంటే ప్రధానంగా గమనించండి, అమావాస్య రోజున చంద్రుడికి సంబంధించినటువంటి స్పర్శ ఉండదు, చంద్రుడు కనబడడు. కానీ చంద్ర నక్షత్రమైన రోహిణి నక్షత్రం ఉండడం చాలా విశేషం. ఇంతటి మహత్తరమైనటువంటి రోజున ప్రధానంగా సాయంకాలం 4:30 నుంచి 6 గంటల మధ్యకాలం చాలా ప్రభావవంతమైన సమయం. ఈ సమయంలో ఎవరైతే చాలా మటుకు జటిలమైన సమస్యలతో బాధపడుతున్నారో, ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోష, ఇంకా పని మొదలుపెట్టిదే మధ్యలో ఆగిపోవడం తప్ప వేరేది లేదు, ఇంకా పని ముందుకెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఈ 4:30 నుంచి 6 గంటల మధ్యకాలంలో కాలభైరవ అష్టక పారాయణము, ప్రత్యంగిర స్తోత్రము లేదా కవచము పారాయణము, వీలైనన్ని సార్లు దుర్గా స్తోత్రం విశేషం, ఇంకా దుర్గా స్తోత్రం విశేషంగా పారాయణం చేయండి. తప్పకుండా మీ జీవితంలో చాలా మటుకు మంచి జరగబోతుంది అని చెప్పడానికి ఈ రోజున చేసుకునే మీ పూజలే ఫలితం. అలాగే ఈ యొక్క సోమవారం అమావాస్య కలిసి వచ్చినటువంటిది సోమవతి అమావాస్య 15వ తారీఖు రోజున. కాబట్టి ఈ సోమవతి అమావాస్య సందర్భంగా ఇలాంటి నరదృష్టి, నరఘోష, జటిలమైనటువంటి సమస్యల నివారణ, అలాగే ప్రయోగ బాధ నుంచి విముక్తి కోసం, అన్నిటికంటే ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ప్రధానంగా ఈ యొక్క ప్రత్యంగిర హోమము, అలాగే కాళీ హోమము, మరియు బగళాముఖి హోమము, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 14వ తారీఖు రాత్రి 9 గంటల లోపల కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.